వివాదాలకు కేరాఫ్గా నిలిచిన పాస్టర్ అభినయ్ దర్శన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్యంలో తనపై దాడి డ్రామా కాదంటున్నారు. మరి ఎవరు చేశారు, ఎవరు చేయించారు, డ్రామాగా ఎలా తెలిచారు, ఏకంగా హోంమంత్రిపై ఆయన చేసిన ఆరోపణలేంటి? అభినయ్ దర్శన్తో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. నటుడు పాస్టర్ ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాడికి గురైనటువంటి వ్యక్తిగా మనకి వాళ్ళ వార్తలు అందించిన వ్యక్తి, కడప జిల్లాకు చెందినటువంటి కడప నగరానికి చెందినటువంటి అభినయ్ దర్శన్ వాళ్ళ కడపలో ఉన్నారు. మొత్తానికి ఆ రోజు ఏం జరిగింది, మొత్తానికి ఈ దాడి వెనక తర్వాత తదనంతరం పోలీసులు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, తర్వాత దాడికి సంబంధించిన విషయాలు కావచ్చు, మొత్తానికి కలకలం అయిపోయాయి. అనేక రకమైన వివాదాలకు చుట్టూ నడుస్తున్నటువంటి అభినయ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి ఏం జరిగింది? వాళ్ళ మొత్తానికి అయితే పోలీసులు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తర్వాత ఇది కట్టుకథ కల్పితం అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒకటే అండి, ఆ రోజు దాడి జరిగింది నా మీదే, బాధితుని నేనే. అంటే నా కారు నష్టపోయాను, అద్దాలు పగిలిపోయాయి, గాయాలైంది నాకే, బ్లడ్ లాస్ అయింది నాకే, ఆరోగ్యపరంగా దెబ్బతిన్నది నేనే, నొప్పి భరించింది నేనే, ట్రీట్మెంట్ జరిగింది నాకే. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఇక్కడ ప్రజలు నష్టపోలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు నష్టపోలేదు, నాతో ఉన్న వాళ్ళు నష్టపోలేదు. నష్టం జరిగింది కేవలం అభినయ్ దర్శన్ అనే నా ఒక్కడికి మాత్రమే. వసంత కుమార్ అనే వ్యక్తి తర్వాత వీడియో విడుదల చేయడం జరిగింది, మాకు డబ్బులు పే చేశారంటూ పోలీసులు కొన్ని వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి ఏమంటారు మీరు? ఏమండి, ఇదంతా కూడా కేసుని తప్పుదోవ పట్టించారు. మరి అభినయ్ దర్శన్ అంటే ఎందుకు వాళ్ళకి అంత కోపం, ఎందుకు అంత ద్వేషం, నా మీద ఎందుకు ఇంత కుట్రన్న నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రధానంగా సమస్య అక్కడే వస్తుంది. అభినయ్ దర్శన్ అసలు ఒక పాదయాత్ర చేస్తూ అక్కడ ఉండే సమస్యలు వెలికి తీసేటువంటి ఒక వ్యక్తిగా, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? దాడి చేసిన వాళ్ళు ప్రస్ఫుటంగా ఇప్పటికీ మీరు వెల్లడించలేకున్నారు. ఎవరై ఉంటారని ఇప్పటికీ మీరు చూడండి అన్న, నేనేం చెప్తానంటే దాడి పలానా వాళ్ళు చేయించాను, పలానా పార్టీ పేరు నేను చెప్పొచ్చు, అంటే నాకున్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరచవచ్చు. నేను చాలా చిన్నవాడిని, నా పార్టీ కూడా బిగినింగ్ స్టేజ్లో ఉంది, నా వెనక కోట్లు లేవు, వ్యాపారాలు లేవు, ఆస్తులు లేవు, నేను చాలా చిన్న వ్యక్తిని. నేను ఏ పార్టీ పేరని చెప్పాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే నన్ను ఏం చేస్తారో, నేను ఎక్కడో కడపవాన్ని 1000 కిలోమీటర్ దూరం వెళ్ళి పాదయాత్ర చేస్తాను, నేను ఒంటరిగా ఉన్నా. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా నా దగ్గర స్టామినా, స్ట్రెంగ్త్ లేదు, ఫైనాన్షియల్గా కూడా లేదు. కాబట్టి నేను ఎవరిని పేరు చెప్పి పలానా వాళ్ళు చేసి ఉంటారేమో అనటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. కాబట్టి మొత్తానికి ఇది కుట్ర. మీ మీద దాడి జరిగి మీరే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ మీద మళ్ళీ తిరిగి అట్లాంటి కంప్లైంట్ పెట్టడానికి అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి? అదే అంటున్నా, ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితి, నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, జనానికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు దాడి జరిగిందన్న నేను ఒకటి చెప్తున్నాను, సరే నేనే చేయించుకున్నాను అనుకుందాం కాసేపు. నేనే దాడి చేయించుకుంటే ఇది దీనివల్ల నష్టపోయింది నేనే దాడి చేయించుకున్నా అంటే ఇది చీటింగ్ కేసు పెట్టచ్చు. అంటే నేను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్ చేసినట్టు, ప్రజల్ని టైం వేస్ట్ చేసినట్టు. కాబట్టి నా మీద చీటింగ్ కేసో 420 కేసు పెట్టచ్చు. ఒకవేళ లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి 309 సెక్షన్ పెట్టచ్చు. ఈ 2 సెక్షన్లు పెట్టలేదు. అసలు దాడికి సంబంధించిన సెక్షన్ ఏది పెట్టకుండా మతపరమైన సెక్షన్లు పెట్టి 10 సెక్షన్లు పెట్టి నన్ను రిమాండ్ చేసే అవసరం ఏంటి? ఎందుకు అంత కుట్ర నా మీద? పోలీస్ విచారణ మొత్తం మీకు యాంటీగానే ఉంది, వ్యతిరేకంగా చేశారు. తర్వాత ఈ పరిస్థితుల్లో మీరు రిమాండ్కి వెళ్ళి వచ్చారు. దీని మీద లీగల్గా కాల్చి తర్వాత వ్యక్తిగతంగా ఎట్లా ముందుకు వెళ్తున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, అంటే నా క్రైస్తవ సమాజం, నా క్రైస్తవ నాయకులు ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఇది డ్రామా అంటూ వీడియోస్ చేశారో వాళ్ళందరూ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. నేను జైలు నుంచి వచ్చాను, సెక్షన్లని తప్పుడు సెక్షన్లు పెట్టి దాడి అసలు ప్రస్తావన లేకుండా నన్ను లోపలికి పంపించారు. ఇదంతా మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఎవిడెన్స్లతో సహా నేను సెక్షన్లు చదివి వినిపించాను కదా. మీరు నిజాయితీ పరులైతే, మీడియా వాళ్ళు కానీ, నా మీద తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళు కానీ, మీరు నిజాయితీ పరులైతే అభినయ్ దర్శన్ని అమాయకుడిని చేసి ఎందుకు తప్పుడు సెక్షన్లు పెట్టి అతని మీద కుట్రపూరితంగా అతన్ని జైలుకు పంపించారు? ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి అని మీరు నా తరపున వాదించండి, ప్రశ్నించండి. నేను మీడియా వాళ్ళని, నా మిత్రుల్ని, నా శ్రేయోభిలాషుల్ని, నా క్రైస్తవ సమాజాన్ని నేను కోరుతున్నాను. మీడియా అక్కడ మీరు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళాము, తర్వాత భరోసా పార్టీ ప్రచారం అక్కడ పనిచేస్తున్నారని చెప్తున్నారు, కానీ మత ప్రచారం చేశారు. అందులో భాగంగానే ఇవన్నీ మీరు ప్రచారం ఉపయోగించుకున్నట్టు బలమైనటువంటి ఆరోపణ. దీని చివరి ఏం సమాధానం చెప్తారు ప్రజలకు కావచ్చు, తర్వాత మీ క్రైస్తవ సమాజానికి కావచ్చు? పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో నేను పర్యటించాను, పాదయాత్ర చేశాను. 11 గ్రామాల్లో ఒక్క వ్యక్తి అయినా బయటికి వచ్చి అభినయ్ దర్శన్ ఇక్కడ మత ప్రచారం చేశాడని కానీ, మతాలని రెచ్చగొట్టాడని కానీ, మా హిందువుల్ని కించపరిచాడని కానీ, లేదంటే వాళ్ళ దేవుణ్ణి గొప్ప చెప్పుకున్నాడని కానీ, బైబిల్ని ప్రకటించాడని కానీ, మా దగ్గర డబ్బులు వసూలు చేశాడని కానీ, మమ్మల్ని బలవంతంగా కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడని కానీ 11 గ్రామాల్లో ఒక్కరితో సాక్ష్యం చెప్పించినా మీరు ఉరిశిక్ష వేస్తే నేను తలదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంత కాన్ఫిడెంట్గా నేను ఉన్నా.
ఇది మనకు అభినయ్ దర్శన్ చెప్తున్నటువంటిది. తన మీద జరిగినటువంటి దాడి వాస్తవమని తను నిరూపించడానికి చట్టపరంగా ప్రయత్నం చేస్తున్నా, అలాగే తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. తన మీద దాడి చేస్తే దాడి సంబంధించిన కేసులు కాకుండా తన మత ప్రచారం సంబంధించినటువంటి కేసులు పెట్టి తప్పుదారు పట్టిస్తున్నారు. అలాగా రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి కూడా దీని మీద స్పందించి చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా తన తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.